నమస్తే. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. భోగికి సంబంధించి చాలా అంటే చాలా మంచి విషయాలు మనం తెలుసుకున్నాం. మన ఛానల్లో ఉన్నాయి. అన్నీ వాచ్ చేయండి. రఘుప్రియ గారు నాతో పాటు ఉన్నారు స్టూడియోలో. మనందరికీ సుపరిచితులే. చాలా పండుగలకి సంబంధించి, దినఫలాలకి సంబంధించి మనతో మాట్లాడుతూనే ఉంటారు. నిరంతరం పలకరిస్తూనే ఉంటారు. సంక్రాంతి అనగానే అందరికీ ఆనందదాయకం. కారణం ఏంటంటే పంట ఇంటికొస్తుంది. రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. మరి ఈ సంక్రాంతిని ఈ సంవత్సరం కూడా అంతే ఆనందంగా, అంతే సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. ఇక సంక్రాంతి అనగానే అసలు గుర్తుకొచ్చేది, ఎప్పుడు కనిపించని వాళ్ళు కూడా గుర్తుకొచ్చే వాళ్ళు హరిదాసులు. హరిలో రంగ హరి అనే మాట మనం ఎక్కడా వినకపోయినా పల్లెటూరులో ఇప్పటికే హరిదాసులు రావటం. ఈ మధ్య కాలంలో పట్టణాల్లో కూడా కనిపిస్తున్నారు. సంక్రాంతి టైంలో కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ టైంలోనే హరిదాసులు ఎక్కువగా వస్తూ ఉంటారు? ఆ టైంలోనే, సంక్రాంతి టైంలోనే హరిదాసులు రావడానికి గల ప్రాధాన్యత ఏమిటి చెప్పండి? తప్పకుండా. ఆ పేరులోనే ఉంది హరినామం. హరి దాసులు. అంటే వీరు హరి యొక్క అంటే ప్రత్యామ్నాయం అన్నమాట. ఆ హరి రాలేడు కాబట్టి ఈ వీళ్ళు ఆ హరిలాగా వాళ్ళ రూపంలో ప్రతి ఇంటికి వచ్చి దానాలు తీసుకుంటారు. ఆ హరినామ స్మరణ చేసుకుంటూ అది చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. కోడి తాలూకా అరుపులు, ఆ పండగ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ఇప్పుడు మీరన్నట్టు గంగిరెద్దుల్ని తిప్పటము, గంగిరెద్దుల్ని కూడా సంక్రాంతి పండగకి తీసుకొస్తారు. గంగిరెద్దుల్ని అంటే అర్థం ఏంటంటే శివకేశవులు ఇద్దరు భూలోకంలో సంచారం చేస్తారు అని ఒక మనకి పురాణ వచనము. బలిచక్రవర్తిని కూడా విష్ణుమూర్తి వామనావతారంలో ఆ భూలోక అంటే పాతాళ లోకానికి తొక్కేసిన రోజు ఈ రోజు అన్నమాట, సంక్రాంతి రోజు. ఇవన్నీ కలగలిపినవి. ఈ వీళ్ళిద్దరూ అంటే గంగిరెద్దుల్ని తిప్పడం ఒక ఆటపరంగా చూసుకున్నట్టయితే గంగిరెద్దుల్ని తిప్పుతూ ఉంటారు అని అంటారు. కానీ ఆటపరంగా కాదది. శివకేశవులు మనకి అనుగ్రహం ఇవ్వడం కోసమని వీరి రూపంలో వస్తూ ఉంటారు. హరిదాసులు మనం ఇచ్చే దానం తప్పనిసరిగా వారు ఏ ఇంటి ముందుకు వస్తారో ఆ ఇంట్లో పెద్దలు కానీ ఆడవాళ్ళు కానీ దానం అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. ధాన్యం కానీ లేదా అంటే ధనం కానీ దానంగా ఇచ్చినట్టయితే అది సరాసరి మన పితృదేవతలకు చెందుతుంది అనమాట. అందువల్ల హరిదాసులు వస్తుంటారనమాట. ఓకే, మీరు గంగిరెద్దులు అన్నారు కాబట్టి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. డుడు బసవన్న అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అని మాట్లాడుతూ ఉంటారు. దండం పెట్టగానే మనం ఏదో ఒకటి, ముఖ్యంగా చీరలు కానీ బట్టలు కానీ ఇవ్వాలి. ఎలాంటి చీరలు ఇవ్వాలంటారు? అసలు గంగిరెద్దుని ఏ విధంగా అలంకరించడం, అంటే మనం దానికి నమస్కారం పెట్టి గంగిరెద్దుకి ఎలాంటి వస్త్రాలు ఇవ్వాలి అంటారు? దాని ప్రాధాన్యత ఏమిటి చెప్పండి. తప్పకుండా, చాలా మంచి క్వశ్చన్ ఇది. అయితే చాలా మంది ఇంటికి గంగిరెద్దు రాగానే ఏం చేస్తారంటే చిరిగిపోయినవి ఎక్కడో మూలల నుంచి అడుగు నుంచి తీస్తారు. అవి విసర్జించిన బట్టలు అనమాట. అంటే అది ఎవరికీ పనికిరాని బట్టలు. అంటే మనం ఇంటికి వచ్చింది ఒక దేవతామూర్తి అని అనుకుంటాం కదా. గంగిరెద్దు అంటే ఏంటి? సాక్షాత్తు శివుడి అంశ. అది మన ఇంటికి వచ్చినప్పుడు మన నుంచి వాళ్ళకి చీరలు లేక కాదు, లేదా ఈ చీరతోనే వాళ్ళు ఉంటారని కాదు. కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వాలి. పాత వస్త్రాలు విసర్జించి కొత్త వస్త్రాలు దానంగా ఇచ్చినట్టయితే కనుక అది సాక్షాత్తు భగవంతుడికి దానం చేసినట్టు. ఈ దక్షిణాయన అంటే ఉత్తరాయణం మొదట్లో అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. మన తాలూకా ఏవైనా పాత కర్మలు ఉంటే కనుక ఆ కర్మల్ని ఈ గంగిరెద్దుకు దానం ఇచ్చిన ఏదైనా సరే, వస్త్రం కావచ్చు, ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, పళ్ళు కావచ్చు, అవి వాటికి కనుక తినిపిస్తే మంచి మంచి ఫలితాలతో పాటు మనకున్న దోషాలు పోతాయి. ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే గంగిరెద్దు కింద నుంచి పిల్లల్ని తిప్పిస్తారు. వాటి పొట్ట కింద భాగం నుంచి కనుక వెళ్ళినట్టయితే మనకి అంటే పురాణ పరంగా చెప్పినట్టయితే వైతరిని దాటడానికి చాలా సులువుగా దాటేయచ్చంట. ఈ పని కనుక చేసినట్టయితే వైతరిణి నది దాటడము చాలా సులువంట. ఈ గంగిరెద్దు గుర్తు పెట్టుకుని అక్కడ దాటడానికి మన మార్గాన్ని సులువు చేస్తుంది. అది దీనిలో యొక్క ఆంతర్యం అనమాట. శక్తి ఉన్నా శక్తి లేకపోయినా దాని కింద నుంచి దాటే ప్రయత్నం అయితే ప్రతి ఒక్కళ్ళు చెయ్యండి. ఆ తర్వాత మనకి ఏమిటి అనేది మనకి తెలియదు కాబట్టి ఇప్పుడు మనం
ఈ వైతరిణి నదిని దాటినట్టుగా మన పాపాలని పోగొట్టుకున్నట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి వచ్చిన ఈ గంగిరెద్దు వాళ్ళకి మంచి వస్త్రాన్ని ఇవ్వండి, ధనాన్ని ఇవ్వండి, శుభ్రమైన వస్త్రాన్ని, కొత్తవే ఇవ్వాలి. కొత్తవి లేకపోతే ధనాన్ని ఇవ్వండి. చిరిగిపోయింది పాతది ఇచ్చినందువల్ల తిరిగి మనకి అదే వస్తుంది. మన ఇంటికి వచ్చేది లక్ష్మీయే కదా, కాబట్టి మనం ఆ ప్రకారంగా చేస్తే చాలా మంచిది. చిన్న పిల్లల్ని దాటించడంలో గల ఆంతర్యం ఏంటంటే వాళ్ళకున్న బాలారిష్టాలు పోతాయి. తర్వాత పెద్దవాళ్ళు దాటడం వైతరిని అదొక అంశమైతే, మనకి ఇంటర్నల్ గా ఏవైనా రుగ్మతలు ఉన్నా కానీ ఆ గంగిరెద్దు దాటినట్టయితే కనుక కొన్ని పోతాయి. మీకు తెలిసే ఉంటుంది, ఒకానొక గుడిలో, అది ఏ ప్రదేశమో నాకు ఐడియా లేదు కానీ, ఆ గుడిలోని ప్రత్యేకంగా ఒక గోమాత బొమ్మ ఉంటుంది, విగ్రహం చాలా ఇరుకిరుకుగా ఉంటుంది అనమాట. దాని కింద నుంచి ఆ ప్రదేశం ఉంది, అది సడన్ గా గుర్తురావట్లేదు. ఆ ప్రదేశం నుంచి ఎటువంటి లావు వాళ్ళైనా సరేటండి వెళ్ళిపోగలుగుతారంట. మళ్ళా ఉండేది సన్నవాళ్ళు సులువుగా వెళ్తారు, కానీ లావుగా ఉన్న వాళ్ళు అనుకుంటారు మేము వెళ్ళలేమేమో అని. కానీ ప్రయత్నం చేస్తేట మరి అది ఆ మహిమ ఏంటో చెప్పలేము, దాని కింద నుంచి వెళ్ళగలుగుతారంట. అది మనం అక్కడికి అందరికీ వెళ్ళలేని అవకాశం ఉండకపోవచ్చు, కానీ అదే భావనతో కనుక మీ ఇంటికి వచ్చిన గంగిరెద్దుకి కనుక తిరిగినట్టయితే దాని కింద నుంచి వెళ్తే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది. మన కర్మలు కూడా తొలగుతాయి. తర్వాత ఇంకొక మాట అన్నారు, గంగిరెద్దుని కాలి గిట్ట కింద పడుకుంటాడు అతను. పడుకుని రకరకాల విన్యాసాలు చేయిస్తూ ఉంటాడు. ఆ ఇంటి ఇల్లాలని దీవించని వాళ్ళ భాషలో దీవిస్తూ ఉంటాడు. ఆ కాలి కింద కనుక పడుకుని కనుక విన్యాసం అతను చెయ్యకపోయినా మనం అడిగి చేయించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఇక మనందరికి ఇష్టమైన టాపిక్, ప్రతి ఒక్కరండి, అమ్మాయి అబ్బాయి అని లేదు, ముఖ్యంగా అమ్మాయిలు, అమ్మలు, అమ్మమ్మలు పట్టు చీరలు, నగలు తప్పకుండా సంక్రాంతికి నిండు ముత్తైదువులు కనిపించే పండుగ. అంటే వేరే పండుగలప్పుడు కనపడరా అని కాదు, మరీ ప్రత్యేకంగా కనిపిస్తారు సంక్రాంతికి. తెలుగుదనం కనిపిస్తూ ఉంటుంది సంక్రాంతికి. కారణం ఏంటంటారు? ఇంత కోలాహలం సంక్రాంతికి మాత్రమే ఎందుకు ఉంటుందంటారు? ఒకటి ఏంటంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, కొత్త అల్లుళ్ళు కూతుళ్ళు, అంటే ప్రత్యేకంగా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కూడా ఇంటికి వస్తున్నారు అంటే ఆ సంతోషం చెప్పడానికి కూడా అవదు. అందుకని వాటిని ఆహ్వానం పలుకుతూ మనం కూడా అదే వస్త్రధారణతో, అదే రూపుతో మనం కనుక అలంకరించుకున్నట్టయితే సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా మనం అలంకారం చేసుకోవడం అనేది మిగతా అప్పుడు మీరు గమనించారో లేదో, శ్రావణ మాసంలోను దసరాల్లో చేసుకునే అలంకారానికి సంక్రాంతి రోజు చేసుకునే అలంకారానికి చాలా తేడా ఉంటుంది. ఇంచుమించు ఒకలాగే ఉన్నా ఆ తెలుగుతనం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక ఆంతర్యం ఏంటంటే, ధాన్యలక్ష్మిని ధనలక్ష్మిని మనం ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారిలాగా తయారవుతే కూడా ఆ తల్లి ప్రీతి చెంది మన ఇంట్లో శాశ్వతంగా ఉంటారని ఒక రకమైన నానుడి అనమాట. అయితే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అంటే మనం పాచిముఖంతో వెల్కమ్ చెప్తామా? చక్కగా రెడీ అవుతాం కదా. ఆ సమయంలో వస్తున్నారని చెప్పేదానికి ముందే మనం అంగరంగ వైభవంగా మన ఇల్లుని తయారు చేసేస్తాము, మనం కూడా అలంకారం చేసుకుంటాము. మామూలు మనుషులకే మనంత హంగామా పడుతుంటే సాక్షాత్తు ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇద్దరు వస్తున్నప్పుడు ఇంకెంత అందంగా తయారవ్వాలి. అందుకోసమని మనకి పెట్టిన ఇదేంటంటే, ఇంత అందంగా తయారవ్వడము, ఇంత అలంకరించుకుని తయారవడము ఒక విశేషమైతే, ఆ రోజు పంట చేతికొచ్చి డబ్బులు బాగా ఆడుతుంటాయి. అప్పుడు వెళ్ళి కొత్త కొత్త నగలు కొనుక్కుంటూ ఉంటారు. ఆ నగలన్నీ ఎప్పుడు దిగేసుకోవాలి? ఇదే సమయం కదా. అందుకని అది కూడా ఒక రకమైన అంతరంగం అన్నమాట. చాలా చక్కటి వివరణ సంక్రాంతికి సంబంధించారు. ధన్యవాదాలండి. మీరు కూడా సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.